నమస్తే. ప్రస్తుతం మనం లంగారోజ్ పక్కన ఉన్న ఆదర్శ్ గూడలోని మధు పార్క్ రిడ్జ్ అనే ఏరియా దగ్గర ఉన్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఏమో మూసీ సుందరీకరణ అని చెప్పేసి, దాని తర్వాత హైడ్రా కావచ్చు, ఇప్పుడు ఈ మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగా గాంధీ సరోవర్ అని చెప్పేసి దాదాపుగా ఒక 100 ఎకరాలలో 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కడతా ఉంది. సో మరి ఇక్కడ ఏదైతే ఈ మధు పార్క్ రిడ్జ్లో దాదాపుగా 400 పైన ఇళ్ళు అయితే ఉంటాయి. సో ఈ ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది మా ల్యాండ్, మేము దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి కష్టపడి కొనుక్కున్న ల్యాండ్, ఇప్పటికిప్పుడు మీరు ప్రాజెక్ట్ అని చెప్పేసి కూలగొడతా అంటే మేము ఎట్లా వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు దాదాపుగా కొన్ని రోజుల నుండి ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో మా ఇల్లు కూల్చేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ అయితే సేవ్ అవర్ హోమ్స్, సేవ్ అవర్ ఫ్యూచర్ అని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకొని అయితే ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారని చెప్పేసి. ఏంటమ్మా ఎందుకు ఇట్లా అంటే ప్లకార్డ్స్ పట్టుకొని ఇప్పుడు ఇల్లు కూల్చేదానికి వస్తూ ఉంటారు? సో మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అది రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని మంచిగా చేస్తారంటే మేము ఒప్పుకుంటాము. అలా అని గాంధీజీ స్టాచ్యూ కోసమని మా ఇల్లు కూలగొట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ పక్కన కూడా చాలా ల్యాండ్ ఉంది కట్టుకోవడానికి, అక్కడ కట్టుకోవచ్చు కదా. మా ఇలా 4,000 అట్లా ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ రోడ్డు మీద పడేసి ఇలా ఇల్లు అంటే స్టాచ్యూ కట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకనే మేము అందరము రేవంత్ రెడ్డి గారిని కట్టద్దని చెప్తున్నాము. అంటే మీరు ఇప్పుడు స్కూల్స్కి వెళ్తారు అందరూ, సో ఏంటి ఇదంతా విన్నాక మీకు ఏమనిపిస్తుంది? అంటే స్టడీ సరిగా చదువుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలా సడన్గా కూల్ చేయమంటే చదువుకోవాలా లేదంటే ఇలా ఇవి పట్టుకొని నించోవాలా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇది ఆపేస్తే మంచిగా ఉంటుంది. అంటే మమ్మీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు మీకు? ఇదంతా అంటే తెలుసా ఏం జరుగుతుంది అనేది? తెలుసు. ఇప్పుడు ఆయన he was just a common man, and after he sat on a CM's chair and he's doing these all things. It's not right to do. So he should not, atanu idi కూలగొట్టకుండా he have to take the other land which is laying empty. సో దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి అసలు స్టాచ్యూ కట్టడానికి ఏం అవసరం? స్టాచ్యూ కడితే ఏమొస్తుంది ఆయనకి? అదే ఆ 50,000 crores అప్పు తీసుకొని కట్టే కన్నా బదులు ఆ మూసీ నదిని చేయొచ్చు. అక్కడ రోడ్స్ పైన కూర్చొని ఉంటారు, వాళ్ళకు కూడా చేయొచ్చు, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. అలా అయితే ఉపయోగం వస్తుంది కదా. ఇలా స్టాచ్యూ కడితే ఆయనకి ఏం ఉపయోగం ఉంటుంది? ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పదలుచుకున్నారు? మా ఇంటిని కూలగొట్టద్దు, అందరూ ఉన్నారు, వాళ్ళందరి ఆరోగ్యం గురించి ఆలోచించుకొని చెప్తున్నాం, ఇంటిని కూలగొట్టద్దు. ఇల్లు కూలగొడతారని చెప్పేసి పేపర్లో వస్తూ ఉంది. సో ఏం చెప్తారు? అసలు 450 ఫ్యామిలీని ఇల్లుని కూలగొట్టి స్టాచ్యూ కట్టడం ఎందుకు అని చెప్తున్నాను. దానికన్నా ఇక్కడ చాలా చెత్త అవన్నీ ఉన్నాయి. మూసీని క్లీన్ చేయొచ్చండి ఈ ఇల్లు కూలగొట్టడం కంటే. అప్పు తీసుకుని కూలగొట్టే స్టాచ్యూ కొట్టే అంత అవసరం ఏమీ లేదు. వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఇంకా తీర్చకుండా ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో మేమైతే రెడీగా లేవండి వెళ్ళడానికి. గాంధీ విగ్రహం కట్టడానికి మీరందరూ ఇల్లు ఇచ్చేయాలి, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి మన పేపర్లో వచ్చింది. ఏంటమ్మా ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి ఇదంతా మీరు విన్న తర్వాత ఏమనిపించింది? మాకు యాక్చువల్లీ ఏంటంటే మాది అసలు బఫర్ జోన్లో కూడా రాదు. మేము సర్ప్రైజ్ అయ్యాం సడన్గా ఇలా అనేసరికి. 5,000 కోట్లు అప్పు తీసుకుని కట్టడం ఏంటి? గాంధీజీ అంటే రెస్పెక్ట్ ఉంటుందండి, కానీ మమ్మల్ని కూల్చగొట్టేసి మా మీద కడితే మాకు కూడా ప్రజలకి ఉపయోగపడేలా చేయాలి ఏదైనా. సో మేమైతే రెడీగా లేము. అంటే ఇప్పుడు మీరు స్కూల్స్ వెళ్తా ఉన్నారు, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు మంచిగా కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు సడన్గా అయితే వెళ్తే ఏంటి అంటే ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు? ఫ్రెండ్స్ అందరూ అయితే అందరూ కొంచెం బాధపడుతున్నారు. బట్ స్కూల్ ఇప్పుడు 10th బోర్డ్స్ కూడా అవుతున్నాయి కదా, ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. సో ఎంత ఫైనల్ ఎగ్జామ్స్ అయినా అందరూ వచ్చి కిందకు వచ్చి నిలబడుతున్నాం, పోరాడుతున్నాము. ఇదంతా కనిపించట్లేదా వాళ్ళకి? ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, వాళ్ళకి కనిపించట్లేదా? ఏమో అండి, నాకేం తెలుసు. వాళ్ళు అందరినీ ఇప్పుడు ఇబ్బంది పెట్టి 10th బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇలా వచ్చి సడన్గా చెప్తే ఏంటిది? మేమైతే వెళ్ళేదైతే లేదు. ఏం చెప్తారంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి
మేమైతే వెళ్ళేది లేదండి. మీరు ఎంతవరకు వచ్చినా 5,000 కోట్లు అప్పు తీసుకుని మమ్మల్ని కూల్చగొట్టి కట్టడం ఎందుకని అయితే చెప్తున్నాను నేను. ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు గాంధీ బతుకుంటుంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్ని ఒక్క స్టాచ్యూ కోసం కూల్చేమనే కాడు. ఎందుకంటే ఇంతమంది వేరే అపార్ట్మెంట్కి వెళ్ళాలి, స్కూల్స్ ఇంకా ఆఫీసెస్ చాలా దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా మందికి ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా ఫోర్త్ క్లాస్. ఏంటి మరి ఇప్పుడు తెలిసినప్పటి నుండి వెళ్తున్నావా, మంచిగా చదువుకుంటున్నావా? తెలిసినప్పటి నుండి ఇట్లా ఇల్లు కూలగొట్టేస్తారని చెప్పి నాకు ఏమనిపిస్తుంది? ఊరికే సడన్ గా ఎందుకు ఇట్లా కూల్ చేస్తారంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిల్డింగ్ ఎందుకు కూల్చుతున్నారు? గాంధీ సరోవర్ గురించి. గాంధీజీ ఒకవేళ బతుకుంటే ఇట్లా 450 ఇళ్ళని ఇట్లా కూల్చడానికి అసలు చేస్తారా? చెయ్యరు కదా. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి అంకుల్కి అసలు అంటే గాంధీ సరోవర్ అంటున్నారు, ఇట్లా 450 ఇళ్ళని కూల్చేస్తే ఏమొస్తుంది ఆయనకి అని చెప్తున్నారు. గాంధీజీ పుట్టింది గుజరాత్లో, గుజరాత్ సైలెంట్గా ఉంది, మళ్ళీ హైదరాబాద్లో ఇదంతా ఎందుకు? అది చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఇక్కడ స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరగా, 1 వీక్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినట్టు ఎక్కడికి వెళ్ళాలి? అపార్ట్మెంట్స్ కూడా క్రోస్లు ఉన్నాయి, ఇక ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి ఆడుకోవడానికి. కానీ ఇప్పుడు సడన్గా ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమనిపించింది అంటే ఇది విన్నాకప్పటి నుండి ఇట్లా మీ ఇల్లు కూలగొడతానన్నప్పటి మేమందరం సర్ప్రైజ్ అయిపోయినాం. అంటే మేము ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటాం ఈ అపార్ట్మెంట్లో. ఒక్కసారిగా ఫ్యామిలీ హాఫ్ అయిపోవాలంటే అవ్వదు అది. అందుకే నేను అసలు చెప్పాలనుకుంటుంది, ఈ అపార్ట్మెంట్లు వదిలేసేయండి, మీరేమైనా చేయాలంటే ఆ మూసీని శుభ్రం చేయండి అని. అంటే వింటర్స్లో, రెయినీ సీజన్స్లో అయితే అసలు స్మెల్ వస్తుంది అక్కడ నుంచి, చాలా మస్కిటోస్ వస్తున్నాయి, అన్ని డెంగ్యూ. స్కూల్స్ ఉన్నాయి చాలా చేయాల్సినవి, అవన్నీ ఉన్నాయి. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, ఫైనల్ ఎగ్జామ్స్, ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. చాలా అంటే పోర్షన్స్ ఉన్నాయి, స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, ఆఫీసెస్ దగ్గరగా ఉన్నాయి. మళ్ళీ ఫ్రెండ్స్ మేము అందరం విడిపోతాం. ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉంటాము ఇక్కడ మేమందరం. అంటే ఏం అర్థం కావట్లేదు, అంటే ఒక్కసారికి బిల్డింగ్ అంతా వేరైపోతుందంటే ఏం అనిపించట్లేదు అసలు. సర్ప్రైజ్. ఎప్పటి నుండి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము వచ్చేసి 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. 5 ఇయర్స్ నుంచి మాకు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఆంటీస్ కూడా మాతో మంచిగా మాట్లాడుతారు, డాన్సెస్ ఇవన్నీ మంచిగా చేస్తాం మేము. ఒక్కసారిగా అసలు కట్ అయిపోవాలి ఫ్యామిలీ అంటే అవ్వదు అది. దానికి బాధ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ చూడాలంటే నాకు షాక్ అయిపోయింది, నేనైతే షాక్ అయిపోయాను. మా ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అయిపోతారు. అంటే మంచిగా ఇంటీరియర్స్ చేయించుకున్నాము, మంచిగా బెడ్రూమ్స్ మంచిగా ఉన్నాయి, అన్నీ ఒక్కసారికి వెళ్ళాలంటే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలి? అది చాలా. వేరే దగ్గరికి వెళ్ళిపోవాలంటున్నారు, అక్కడ ఇస్తామంటున్నారు. అక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు. అది ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ అస్సలు ఉండవు. అందుకని ఈ అపార్ట్మెంట్ వదలాలంటే ఎట్లనో అనిపిస్తుంది మాకు. ఏం చెప్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఏమైనా చెప్తావా? అంటే సీఎం గారు మా అపార్ట్మెంట్ని కూల్చొద్దు, డెవలప్మెంట్ చేయాలంటే మూసీని చేయండి, లేకపోతే మీరు కట్టుకోవాలంటే ఆ బాబు ఘాట్లో కూడా కట్టుకోవచ్చు, కానీ మీకు మా అపార్ట్మెంటే ఎందుకు కావాలనేది నాకు అర్థమైతలేదు. అది గుజరాత్లో పుట్టారు కదా ఆయన, గుజరాత్ సైలెంట్ ఉన్నట్టు ఈ హైదరాబాద్లో అంతా హడావిడి ఎందుకు అన్న క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అది ఇప్పుడు మాకు డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా నడుస్తుంది, ఇప్పుడు ఇదే టెన్షన్, ఎప్పుడు అపార్ట్మెంట్ పోతుందో, ఎప్పుడు అపార్ట్మెంట్. ఆడ బాబుఘాట్ ఉన్నా కానీ మళ్ళీ ఇక్కడ ఎందుకన్నా డౌట్. ఆడ బాబుఘాట్లో ఆయన గాంధీది యాషన్ అని మళ్ళీ ఇక్కడ ఎందుకడ నాకు అర్థం కాదు. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఆయనకు ఓటేసారంటే ఆయన మన డెవలప్ చేస్తారని, కానీ మనల్ని
రోడ్డును పడేయకుండా జగన్ చేయలేదు కదా, అదే నా ఒపీనియన్. అదే నేను ఇది చెప్తున్నా, ఇప్పుడు ఆ బాపు గారి దగ్గర కట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు కట్టుకోరని నేను చెప్తున్నాను. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ గాంధీ సరోవర్ సంబంధించి స్టాచ్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంత అవసరం ఏమొచ్చింది, దీనివల్ల ఎవరికి యూస్, ఏదైనా స్కూల్స్ కావచ్చు, ఈ మ్యూజియం సుందరీకరణ విషయంలో దీన్ని బ్యూటిఫికేషన్ కావచ్చు, వర్షాలు పడేప్పుడు ఇక్కడ మాకు దోమలు పుడుతూ ఉంటాయి, అన్నీ గలీజ్గా ఉంటుంది, ఇట్లాంటి వాటి మీద డెవలప్మెంట్ చేయొచ్చు కదా. సో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే, గాంధీ స్టాచ్యూ కట్టుకోండి కానీ వేరే ప్లేస్ ఏదో లేదా, ఎందుకు మా దాదాపుగా 400 ఇళ్ళు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి గాంధీ స్టాచ్యూ కట్టాలని ఎవరు చెప్పారు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీనిపై ఒకసారి ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.